నమస్తే, నేను అక్షిత్. ఈ మధ్యలో హర్ష సాయి పైన ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న ఈ సెలబ్రిటీల పైన చాలా సామాజిక పరంగా వ్యతిరేకత వస్తుంది. ఈ బెట్టింగ్ యాప్ల వల్ల చాలా మంది జీవితాలు ఖరాబ్ అవుతుంటే వీళ్ళు అవి ప్రమోట్ చేసుకుంటూ వాళ్ళ వ్యక్తిగత ఆర్దిస్తూ వాళ్ళు లబ్ధి పొందుతున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున సమాజం నుంచి కొంచెం సోషల్ యాక్టివిస్ట్ నుంచి చాలా వ్యతిరేకత వస్తుంది. ఇక ప్రముఖంగా చెప్పుకోవాలంటే హర్ష సాయి గురించి. ఈయనకు తెలుసు, మనకు చాలా రోజుల నుంచి కొన్ని వీడియోస్ చేస్తూ, ప్రమోటింగ్ వీడియోస్ చేస్తూ, కొన్ని క్రియేటివ్ వీడియోస్ చేస్తూ ఆ వీడియోస్ ద్వారా చాలా పాపులారిటీ తెచ్చుకున్న యూట్యూబ్లో. దాదాపు అతనికి ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు దేశవ్యాప్తంగా కూడా ఫాలోయింగ్ చాలా ఉంది. కొన్ని మిలియన్స్లో అతను ఫాలో అవుతారు, అతను ఫ్యాన్స్గా తయారైనటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ తరుణంలో ఈయన కొన్ని బెట్టింగ్స్ యాప్ను ప్రమోట్ చేయడం జరిగింది. ఇది ఆయన చేస్తున్న తరుణంలో కొన్ని వేల సంబంధించినటువంటి ఫాలో అవుతుంటారు, కొన్ని లక్షల మంది ఫాలో అవుతుంటారు. కాబట్టి ఆయన ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది. ఆయన ఇప్పటికీ ఇది తెలిసి బయటకు వచ్చి లక్షల కోట్ల రూపాయలు తీసుకుంటుండు అని చెప్పేసి బెట్టింగ్ యాప్ని తీసుకుని ప్రమోట్ చేస్తుండని చెప్పేసి బయటకు రాగానే ఆయన ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్తుండంటే ఒకసారి విన్న తర్వాత దీనిపైన మొత్తము ఒకసారి మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. నేను జాగ్రత్త అన్నది ముఖ్యం, బాధ్యత అన్నది ముఖ్యం, ఇలాంటి వార్నింగ్లు ఇస్తూనే చేస్తాం. సో ఇప్పుడు మేము చేయలేదు అనుకున్నాం, ఏమవుతుంది ఆ బడ్జెట్ మాకు ఏదైతే ఉందో కేటాయించే బడ్జెట్ వేరే 10 మంది క్రియేటర్స్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. వాళ్ళైతే మాలా చెప్పరు, వాళ్ళకి ఒక స్క్రిప్ట్ ఇస్తారు, ఇదే విధంగా చెప్పండి, మేము ఇల్లులు కట్టుకున్నాం, కార్లు కొనుక్కున్నాం. ఇంకొంతమంది ఇర్రెస్పాన్సిబుల్గా ఏదో టెలిగ్రామ్ లింక్ని క్రియేట్ చేసి అందరినీ అక్కడికి రప్పించి బలవంతంగా ఆడిస్తున్నారు. అంటే టెలిగ్రామ్ ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఆయన ఏం చెప్తుండు, ఒకవేళ నేను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయకపోతే ఇంకా వీళ్ళు వేరే వాళ్ళకి చాలా మందికి ఇచ్చి ఒక స్క్రిప్టెడ్ ఇచ్చి వాళ్ళతో ప్రమోట్ చేపిస్తారు, అట్లా ఇంకా ఎక్కువ డేంజర్ అయ్యే అవకాశం ఉంది, నేను ఇంకా తగ్గిస్తున్నా ఈ తీవ్రతను అని చెప్తా ఉండు. నేను ఒక దొంగ పనిని కూడా కొంచెం మెల్లగా చెప్తున్నా, ఈ దొంగ పని అయినప్పటికీ మెల్లగా చెప్తున్నా అని చెప్తుండు. అంటే నువ్వు దొంగ పని అని తెలిసినప్పుడు ఎందుకు చెప్తున్నట్టు హర్ష సాయి? ఈ దొంగ పని అని తెలుసు, ఇంకేం చెప్తుండు ఇక్కడ చూద్దాం. నేను వదిలేసాను, నేను చాలా బాధ్యతగా చేస్తాను, బాధ్యతగా చేస్తున్నాడు దొంగ పని కూడా. ఆడే వాళ్ళ సంఖ్య దారుణంగా పెరుగుతుంది. నేను చేయడం వల్ల బేసిక్ ఇప్పుడు వరకు ఆ సంఖ్యను తగ్గించగలిగాను. అండ్ దాని నుంచి వచ్చిన డబ్బులు 4 మంచి పనులు చేయడానికి వినియోగించు. ఏం చెప్తుండు, ఆ దొంగ పని ప్రమోట్ చేసుకుంటా, బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసుకుంటా వచ్చిన పైసలు 4 మందికి హెల్ప్ చేస్తున్నా అంటుండు. హర్షసాయి ఆలోచించినావా, నిన్ను కొన్ని లక్షల మంది ఫాలో అవుతుర్రు, వాళ్ళు ఎంత లేని 1 కోటి మంది ఫాలో అవుతుర్రు అనుకున్నా, 1 లక్ష మంది నువ్వు చెప్పింది విన్నా, అంటే 1% విన్నా, 1% విందనుకున్నాం. లక్షల మంది ఫాలో అవుతుంటే 1 లక్ష మంది విన్నా. దాదాపు నువ్వేమంటున్నావు, నేను తక్కువ తీవ్రతతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వాస్తవం. ఆ వచ్చిన బెట్టింగ్ యాప్స్ నుంచి వచ్చిన పైసలతోటి ఒక్కరికో ఇద్దరికో హెల్ప్ చేస్తున్నా నేను అని చెప్పేసి చెప్తుండు. ఎంతవరకు ఇష్టం? ఈయన కొన్ని కోట్ల మంది ఫాలో అయితే 1 లక్ష మంది ఇన్ఫ్లుయెన్స్ అయినా, ఈయన బెట్టింగ్ వల్ల 1 లక్ష మంది ఇన్ఫ్లుయెన్స్ అయినా వాళ్ళు జస్ట్ ఒక 1000 రూపాయలు, 1,00,000 మంది 1,000 రూపాయల ఈయన చెప్పింది అరే హర్ష సాయి ప్రమోట్ చేస్తుండు, అరే ఈయన కొంచెం జెన్యునే కదా అని వాళ్ళని నమ్మి వస్తాయేమో పైసలు వస్తాయేమో అని చెప్పేసి నమ్మి ఒక్కొక్కరు 1 లక్ష మంది 1,000 రూపాయలు పెట్టినా 10 కోట్ల రూపాయలు అవుతాయి. 1,00,000 మంది 1,000 రూపాయలు బెట్టింగ్ యాప్లో పెట్టినా ఒక్కొక్క వ్యక్తికి 1000 రూపాయలు పెట్టడం వల్ల 10 కోట్ల రూపాయలు ఇన్కమ్. ఈయనకు రావడం వల్ల వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏంది, ఒక వీడియోని దాదాపు 10 లక్షల మంది చూసిరు అనుకో, అందులో సగం మంది కాకుండా 1% పెట్టిరు అనుకో బెట్టింగ్ నేను చెప్పి, అంటే 10 కోట్ల రూపాయల వాల్యూ జనరేట్ అవుతుంది ఆ బెట్టింగ్ యాప్స్కి. అందులో ఈయన కొంచెం షేర్ ఇస్తారు. ఈయన ఏం చెప్తుండు, నాకు వచ్చిన బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల వచ్చిన పైసలతో కొంతమంది హెల్ప్ చేస్తున్నా అని చెప్తుండు. అరే నాకు అర్థమైతే లేదు. నువ్వు ధర్మంగా సంపాదించి నీతిగా నిజాయితీగా సంపాదించిన పైసలు హెల్ప్ చెయ్యు, నీకు ఒక తృప్తి ఉంటుంది, ఒక సంతోషం ఉంటుంది. నువ్వు సంపాదించిందే దొంగతనంగా ఇంకొక లక్షల మంది జీవితాలను ఖరాబ్ చేసే ఒక యాప్ను, యువకులను ఒక మత్తులోకి దించే ఒక బెట్టింగ్ జూదం లాంటి ఒక ఆటలోకి దింపే ఒక ప్రక్రియను చేసినప్పుడు అది ధర్మంగా ఎట్లా అవుతుంది? నువ్వు ధర్మంగా సంపాదించినట్టు ఎట్లయితుంది? అది ధర్మం కాదు. నువ్వు అధర్మంగా సంపాదించి నువ్వు ఒక్కరికి హెల్ప్ చేస్తేంది, ఎవరికి హెల్ప్ చేస్తే నువ్వు హెల్ప్ చేయకుండా పెద్ద అవసరం లేదు.
నువ్వు హెల్ప్ చేయడం వల్ల ఒక్కొక్కరి జీవితాలు బాగుపడుస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు. కాకపోతే ఇక్కడ లక్షల మంది జీవితాలను నాశనం చేస్తున్నావు హర్షద్ సాయి. అది ఒకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ప్రధానంగా చెప్పుకోవాలంటే బెట్టింగ్ యాప్స్ ఏ విధంగా ఉంటాయంటే, నేను చెప్పినట్టు నేను ప్రమోట్ చేయడంలో 1,00,000 మంది ఇన్ఫ్లుయెన్స్ అయితే వాళ్ళ ఫస్ట్ ట్రై చేద్దాం, ఒక 1,000 రూపాయలే అలా ఇన్వెస్ట్ చేసినట్టయితే వాళ్ళకి ఆడదాం. అయితే 1,000 రూపాయలు ఫస్ట్ బెట్టింగ్ యాప్స్లో ఎట్లుంటుందంటే, ఫస్ట్ పెట్టగానే డబ్బులు మనకు వస్తూ ఉంటాయి, కొంత ఎక్కువ రావు, మనం తక్కువ పెట్టినప్పుడు వస్తూ ఉంటాయి పైసలు. అదే వస్తున్నాయి కదా అని చెప్పేసి మనం ఒక ఎమోషనల్గా దానికి ఒక ఇలా ఆశతోని ఇంకెక్కువ పెడుతూ బెట్టింగ్ చేస్తూ ఉంటాం. అప్పుడు ఏంటంటే ఒక్కసారి పోతూ ఉంటాయి. ఆ పోయినప్పుడు ఒక 1,000 రూపాయలు పెట్టినప్పుడు 2,000 వచ్చి, తర్వాత 3,000 వచ్చి, 10,000 దాకా వచ్చినాయి అనుకో. తర్వాత ఏమవుతుంది, ఇక పోవడం స్టార్ట్ అవుతుంది. వాళ్ళు మనని ఇక అరే 10,000 వచ్చినాయి ఈరోజు, ఇంకా 5,000 వేద్దాం, ఇంకా లక్షలు సంపాదించుకుందాం, ఇంకా ఎక్కువ తొందర వేద్దాం అన్న ఒక ఆశతో చాలా మంది క్యూరియాసిటీతోని ఇంకెక్కువ బెట్టింగ్ చేస్తారు. అట్లా లక్షల్లోకి బెట్టింగ్ మారుతూ ఉంటుంది. అలా ఆ లక్షల్లోపు లాస్ అయినా కూడా అరే నేను నాకు ఫస్ట్లో వచ్చినాయిరా, ఫస్ట్లో ఒక 10,000 సంపాదించిన, అరే నేను సంపాదించగలిగిన అని ఒక క్యూరియాసిటీ ఉండడం వల్ల వాళ్ళు అప్పులు తెచ్చి ఎక్కడెక్కడో తెచ్చి నేను మళ్ళీ తెచ్చిన అప్పు కూడా తీర్చగలుగుతా ఈ బెట్టింగ్ ద్వారానే అని చెప్పేసి మళ్ళీ బెట్టింగ్ వేస్తూ ఉంటారు. ఆ పైసలు పోతాయి, ఈ పైసలు, అప్పులు తెచ్చిన పైసలు, అన్ని పైసలు పోతాయి. చివరికి ఆ బెట్టింగ్ పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏడికి వస్తుంది తెలుసా? ఆత్మహత్య, సూసైడ్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్కి చేరుకుంటుంది. అర్ససైజ్ చూడలేదా ఎంతమంది బెట్టింగ్ యాప్ల వల్ల బాధపడ్డారు, ఎంతమంది చనిపోయారు యువకులు అని చెప్పేసి. మెయిన్గా యువకులే. ఈ అర్ససైజ్ అండ్ ఫాలోవర్స్లో కూడా మొత్తం యూతే ఉంటారు ఎక్కువ. వాళ్ళందరి జీవితాలలో మట్టి కొట్టుకుంటూ కొందరి జీవితాలకు నేను వెలిగిస్తున్నా, కొందరి జీవితాలను బాగుపరుస్తున్నా, కొందరికి హెల్ప్ చేస్తున్నా అని చెప్తున్నావు. నువ్వు అధర్మం చేసుకుంటూ కొంతమందికి హెల్ప్ చేస్తుందంటే ఏం లాభం? చాలామంది రాజకీయ నాయకులు కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తారు, కానీ చాలామందికి హెల్ప్ చేస్తూ ఉంటారు. అట్లయినంత ఆయన మంచోడు అని చెప్పుకుందామా? ఇప్పుడు నిన్ను కూడా ఆ విధంగా చూస్తామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేసుడే తప్పు, నువ్వు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుడే తప్పు. చేయాలనుకుంటే నువ్వు వేరే చేయవు, ఇంకోటి అందులోకి ఊబిలోకి గుంజనటువంటి ఏమన్నా ఉంటే చేయవు నీకు. ఎందుకంటే నువ్వు వీడియోలు చేయడానికి డబ్బులు కావాలి, హెల్ప్ చేయడానికి డబ్బులు కావాలి. కాబట్టి అలాంటివి ఏమన్నా బిజినెస్ ఏమన్నా ఉంటే అవి చేయవు. మంచి దార్గం ఉంటే అవి ప్రమోట్ చేయవు, మంచి ఏమన్నా యాప్లు ఉంటే అవి ప్రమోట్ చేయవు. జీవితాలు ఖరాబ్ చేసే యాప్ నువ్వు ఎట్లా ప్రమోట్ చేస్తున్నావు? ఫస్ట్ నీ మనసుకు నువ్వు ఒకసారి క్వశ్చన్ వేసుకోవాలి హర్ష సాయి. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలనుకుంటే. ఇది ధర్మము. ఈ సపోర్ట్ చేసే వాళ్ళకు కూడా చెప్తున్నా, హర్ష సాయి సపోర్ట్ కరెక్ట్గా ఎత్తుండు, 10 మందికి వెళ్ళి ఎత్తుండు. ఎట్లా ఎత్తుండయ్యా? ఇలా లక్షల మంది జీవితాలు నాశనం అవుతా అంటే 2-3 హెల్ప్ చేసుకుంటా 2-3 జీవితాలను బాగు చేస్తున్నా అని చెప్పుకోవడం అది నిజంగా మంచి పనా? లక్షల మంది చచ్చిపోతూ ఉంటాయి, లక్షల మంది జీవితాలు ఆగమవుతుంటాయి. నేను ఫాలో అయ్యేదంతా యూతే. ఆ యూత్ జీవితాలు నాశనం అవుతుంటే వాళ్ళ జీవితాలు కెరీరే, వాళ్ళ జీవితమే నాశనం అవుతుంది. వాళ్ళొక అప్పులోకి ఒకరు అంటే సమాజం పట్ల వాళ్ళకు వీడు అప్పు చేసిండ్రా, వీడు అది చేసిండ్రా, వీడు బెట్టింగ్ ఆడతారా, వీడినంత పైసలు లాస్ చేసిండ్రా అని చెప్పేసి ఒక సమాజంలో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒక బాగా నెలకొన్నప్పుడు మన జీవితానికి ఒక మచ్చలాగా నిలుస్తూ ఉంది. నిజంగా చెప్పు హర్ష సైడ్, నువ్వు నిజంగా మంచిగా ప్రమోట్ చేస్తున్నావు అది చెప్తున్నా. బెట్టింగ్ యాప్ వల్ల ఎవడన్నా బాగుపడ్డాడు అని చెప్పేసి ఎవడన్నా ఉన్నాడా ఈ దేశంలో? ఒక్కడిని చూపి బెట్టింగ్ యాప్ల వల్ల లాభపడ్డాడు అని చూపించు. ఇంకేం చెప్తాడు? సిస్టంలో కరెక్ట్ లేదట, సిస్టమే కరెక్ట్ లేదట. సిస్టమ్లో లూప్ హోల్స్ వాడుకొని బెట్టింగ్ యాప్లు చేస్తురంట, దానికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావట. సిస్టమ్ అరే ఒకటి పెట్టిర్రు, ఒకప్పుడు నడుస్తూ ఉంది, దాని మీద కూడా ఒక టిప్ యాప్ ఒక ప్రమాదంగా మారిందని చెప్పి బ్యాన్ చేసిర్రు. ఇది కూడా ఒక రోజు వచ్చినప్పుడు సమాజంలో అర్థమైనప్పుడు ప్రభుత్వం దృష్టికి వెళ్ళినప్పుడు కంపల్సరీ దాని మీద చర్యలు తీసుకుంటారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి నువ్వు సిస్టంలో లూప్ హోల్స్ వాడుకొని కానీ కరప్షన్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటే నీకు వేరే వాళ్ళకి ఇంకా ఒక కరప్టెడ్ పర్సన్కి నీకు ఏం తేడా లేదని చెప్పొచ్చు. ఇక సమర్థించుకునే ప్రయత్నం బంద్ చేసి ఇప్పటికైనా నువ్వు చేసే వీడియోలలో బెట్టింగ్ యాప్లు ఉండకుండా చూసుకో. సరే ఇంతకుముందు అయిపోయింది, ఏదో చేసినావు అయిపోయింది, ఇప్పటికైనా మారు. బెట్టింగ్ యాప్లకు ఓ సంకేతం మీ బెట్టింగ్ ఇప్పుడు ఇదే ఇంటర్వ్యూలో చెప్పు. బెట్టింగ్ యాప్లు వాడొద్దని చెప్పేందుకు నీకేమవుతుంది అంటే ఇప్పుడు నువ్వు ప్రమోట్ చేసినది తప్పు అవుతుంది, నువ్వు ఒప్పుకున్నట్టు అవుతుంది కాబట్టి నువ్వు ఆ మాట చెప్తలేవు. చెప్పు, నీకు దమ్ముంటే బయటకు వచ్చి
బెట్టింగ్ యాప్లు వాడకండి, బెట్టింగ్ యాప్లు ప్రమాదం అని చెప్పేసి ఒక మాట చెప్పేందుకు ఏమవుతుంది అంటే ఇప్పటికి కూడా నీకు బెట్టింగ్ యాప్ కరెక్ట్ అనిపిస్తుందా? ఈ సపోర్ట్ హర్షసాయిని సపోర్ట్ చేసే వాళ్ళని కూడా అడుగుతున్నా, ఇది కరెక్టేనా? నేను ఇద్దరికి అవి చూసా, ఆయన చేసే వీడియోలు కూడా ఎట్లుంటాయి అంటే అన్ని స్క్రిప్టెడ్గా ఉంటాయి, అంత ఆర్టిఫిషియల్ ఏర్పాటు చేసి అట్నే ఉంటాయి. సరే నిజంగానే హెల్ప్ చేసిన అనుకో, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసి ఒక జీతాలు బాగా చేసినాయి అనుకో, సరే ఆయన జీతం బాగుపడుతుంది. మీరు మీ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం వల్ల ఈయనకు వచ్చినటువంటి ఫాలోవర్స్ జీతాలు ఏం కావాలి? ఈయన వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళ జీతాలు ఏం కావాలి? ఆలోచించినవా? ఇంకేం చెప్తుండు? మేము కొద్దిగా ప్రమోట్ చేస్తున్నామట, కొద్దిగా. వేరే వాళ్ళు అయితే ఎక్కువ చెప్తారు, పైసలు వచ్చినట్టు చెప్తారు, మేము అట్లా చెప్తలేమో. వాళ్ళు ఓన్ స్క్రిప్ట్, వాళ్ళు బెట్టింగ్ యాప్లో వచ్చిన స్క్రిప్ట్ చెప్తారు, మేము అట్లా కాదు, మేము కొంచెం తీవ్రతను తగ్గించాము, మేము ఇంకా ఆ బెట్టింగ్ చేసే వాళ్ళని తగ్గించే ప్రయత్నం చేసామని చెప్తాడు. నువ్వు అసలు బెట్టింగ్ జోలికే పోవద్దు, నువ్వెందుకు పోతావు? నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్ కదా, నువ్వు 10 మందిని ఉద్ధరించాలనుకుంటున్నావు కదా, 10 మందికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావు కదా, అట్లాంటప్పుడు 10 మంది జీతాలను ఖరాబ్ చేసే ఈ యొక్క బెట్టింగ్ యాప్ని ఎందుకు ప్రమోట్ చేయాలి? అని సపోర్ట్ చేసే వాళ్ళకి నేను ఇదే సూటి అడుగుతా ఉన్నా, ఇది కరెక్టేనా? 100% సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఆలోచించండి. మేము ఆయన వ్యక్తిగతంగా మాకు ఆయన అదో ఇదో ఏదో కాదు, మేము ఒకటే అడుగుతున్నాం. నువ్వు అధర్మంగా సంపాదించిన పైసలు నువ్వు ఒక్కరికో ఇద్దరికో హెల్ప్ చేసినా అని అంటే అది కరెక్ట్ కాదు. నువ్వు అధర్మంతో వచ్చిన డబ్బు ఎప్పుడైనా మంచిది కాదు. అధర్మంగా సంపాదించుతున్నావు. ధర్మంగా సంపాదించి ఒక్క రూపాయి అయినా నువ్వు ఖర్చు చేయు, అది నీకు సంతోషాన్ని ఇస్తుంది, నీకు చెడ్డ పేరు తేలు. నువ్వు ఈరోజు అధర్మంగా సంపాదించినావు కాబట్టి నీకు అది చెడ్డ పేరు తెచ్చింది. ఇంకా ఎవరైనా వ్యతిరేకిస్తున్న వాళ్ళ సంగతి చూస్తా, అది చేస్తా ఇది చేస్తా అని చెప్తావు. నువ్వు చేసింది మంచి పనా? 100% క్వశ్చన్ చేస్తారు సమాజం. నువ్వు ఒకరికి ఇద్దరికి మంచి పని చేస్తావు, ఆ వీడియోతో హైప్ తెచ్చుకున్నావు, అది ఒక వాస్తవం తెచ్చుకున్నావు, ఒక మంచి పనే అనుకుందాం. కానీ అందరూ అవి ఎక్కడి నుంచి పైసలు వస్తున్నాయని సొంత పైసలతో చేస్తుండేమో అనుకున్నాం. కానీ ఈ బెట్టింగ్ పైసలతో చేసినప్పుడు తెలిసినప్పుడు నీకు 100% చెడ్డ పేరే వస్తుంది. ఈ బెట్టింగ్ యాప్లో జోలికి మళ్ళీ ఒక్క వీడియోలో కూడా నువ్వు బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేయొద్దు. అధర్మం డబ్బు, అది జీవితాలను నాశనం చేసే డబ్బు. ఆలోచించండి, కామెంట్ చేయండి ఒకసారి. మీరు మరి హర్ష సాయికి సపోర్ట్ చేస్తారా, లేదా చేసిన తప్పే అని చెప్పేసి ఏమంటారు అని చెప్పేసి మీరు కామెంట్స్లో కామెంట్ చేయండి.